హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కింగ్కోటి ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో మరో 5 విద్యార్థులకు ప్రిన్సిపల్ చికిత్స అందిస్తున్నారు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. అయితే విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు ప్రిన్సిపల్ ని నిలదీశారు. మరోవైపు ఫుడ్ పాయిజన్ తో 16 మంది విద్యార్థులు హాస్పిటల్కు వచ్చినట్టు హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆహారం కలుషితం కావడం వల్లే వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడినట్టు చెప్పారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందించారని, ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది. పలువురు విద్యార్థులు కూడా తీవ్ర అస్వస్థకు కూడా గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కూడా వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని కింగ్కోటి ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. అయితే హాస్టల్లోని తరగతి గదిలో అస్వస్థకు గురైనట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా 5 మంది విద్యార్థులకైతే ఇటు ప్రిన్సిపల్ కూడా చికిత్స చేయించినట్లయితే తెలుస్తుంది. అయితే ప్రిన్సిపల్ కూడా ఈ విషయాన్ని అంటే బయట ఎవరికి తెలియకుండా ఉండేందుకు కూడా ప్రయత్నించినట్లయితే తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్న కొంతమంది విద్యార్థి సంఘ నేతలు ఇటు ప్రిన్సిపల్ ను కూడా నిలదీయడంతో కూడా ఇటు ముఖ్యంగా ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి విషయం అయితే బయటకు వచ్చింది. ముఖ్యంగా ఏదైతే ఇటు కింగ్కోటి సూపరింటెండెంట్ కూడా ఈ విద్యార్థులన్నీ కూడా పరిశీలించారు. ముఖ్యంగా బాగ్లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల పాఠశాల నుండి 16 మందికి ఏదైతే ఫుడ్ పాయిజన్ అయినట్లయితే స్పష్టం చేశారో అందరినీ కూడా హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. రాత్రి వారు తిన్న ఆహారంలోని కలుషితం కావడంతో వాళ్ళకి వాంతులు, విరోచనాలు, విద్యార్థులు అయితే బాధపడ్డారని చెప్తున్నారు. ముఖ్యంగా తమ హాస్పిటల్ కి పీడియాట్రిక్ వైద్యులు కూడా పిల్లలందరినీ కూడా పూర్తిగా పరీక్షించారు. అయితే డీహైడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థకు గురైనట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు అందరి కండిషన్ కూడా స్టేబుల్ గా ఉన్నట్లయితే ఇటు సంతోష్ మీద సూపరింటెండెంట్ అయితే చెప్తున్నారు. అయితే పిల్లలందరికీ ప్రస్తుతం వార్డుకు తరలించి చికిత్స అందిస్తామని చెప్పారు. పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని తెలుస్తుంది. అయితే ఈ గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి తిన ఆహారంలోనైతే కొద్దిగా ఫుడ్ పాయిజన్ అయినట్లయితే తెలుస్తుంది. విద్యార్థులందరికీ కూడా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి రావడంతో కూడా వెంటనే అక్కడ సిబ్బంది కూడా ఇమీడియట్ గా ఇంకోటి హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళందరి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కూడా క్షేమంగానే ఉన్నట్లయితే ఇటు వైద్యులు కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.